తెలంగాణ ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా రహదారుల అభివృద్ధికి నిర్ణయం తీసుకుంది. ఈ మోడల్లో 40% ప్రభుత్వ నిధులతో 60% ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడితో రహదారులు అభివృద్ధి చేస్తాం. ఇన్నరా తెలంగాణ రోడ్లను కొత్తగా చేస్తారట. అయితే రోడ్లను మొత్తం సర్కార్ వేయకుండా 60% పైసలు ప్రైవేట్ వాళ్ళతో పెట్టించి ప్రతి పల్లెకి రోడ్లు నూనె పోస్తే ఎత్తుకునేటట్టు చేస్తారట. ముచ్చటింటుంటే మస్తు సంబరం అనిపిస్తున్నది కదా. కానీ 60% పెట్టుబడి ప్రైవేట్ వాళ్ళు ఉత్తగానే పైసలు ఖర్చు చేస్తారా? లాభం లేకుండానే పుక్యానికి రోడ్లు వస్తారా? అందుకే రాబోయే కాలంలో పల్లెటూర్లల్లో కూడా టోల్ గేట్లు రాబోతున్నాయి కావచ్చు అని అంటున్నారు కొంతమంది. టోల్ గేట్లు ఉండే రోడ్ల ముచ్చట తెలిసిన వాళ్ళు. వాళ్ళ 60% పెట్టుబడి, దాంతో పాటు లాభం, ఇంకా వడ్డీలు గిడ్డీలు అన్ని కలిపి జనం దగ్గర నుంచే టోల్ గేట్లు వేసి వసూలు చేస్తారని అంటున్నారు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క మాటలు ఇన్నోళ్ళు. 2028 వరకు 17,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారుల్ని సుమారు 28,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇన్నరా 100 కాదు 1000 కాదు 10,000 కిలోమీటర్ల రోడ్లు 2028 వరకు తెలంగాణ ఊర్లలో వేస్తారట. ఊ అంటే అడుగు అడుక్కు టోల్ గేట్లు పెట్టి పైసలు వసూలు చేస్తారా అనే ముచ్చట చెప్పలేదు గాని 28,000 కోట్లు ఖర్చు చేసి చేయబోతున్నారట. ఎక్కడనో జాతీయ రహదారుల మీద ఉండే టోల్ గేట్లు ఊర్లలోకి వస్తే ఎట్లుంటది అనేది చూడాలి. వ్యవసాయం పనులకు ట్రాక్టర్లు, బడి పిల్లల బస్సులు, మక్కలు, ఒడ్లేసుకొని పోయే లారీలు, ఇట్లాంటి వాటికి కిరాయిలు పెరిగి ఆఖరికి రైతు మీదనే బరువు పడేటట్టున్నదని అంటున్నారు కొందరు. ఒకవేళ అట్లనే అయ్యేది ఉంటే రైతులకు జరంత కష్టమే అంటున్నారు. ఇదంతా ప్రైవేట్ వాళ్ళ జేబులు నింపేతానికే, కాంగ్రెస్ పార్టీలకు దగ్గరున్నోళ్ళ జోబులు నింపేతానికే ఇసోంటి పాలసీ తీసుకొచ్చిండ్రని కొంతమంది కోపం చేస్తున్నారు. మరి చూడాలి ముందు ముందు ఏమైతుందా అనేది. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు సురువైనాయి కాబట్టి పంటలు ఎండిపోయిన రైతులను ఆదుకునే నిర్ణయం చేయండి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లొల్లికి దిగిండ్రు. ఎండిపోయిన వరిగడ్డిని పట్టుకొని మెడల పచ్చకాండ వేసుకొని అసెంబ్లీ బయటకు వచ్చిండ్రు. పంటలు ఎండిపోతున్న తీరు మీద ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లొల్లి చేసిండ్రు. కాలం తెచ్చిన కరువు కాదు, తర్వాత కేటీఆర్ మాట్లాడుకుంటా కాంగ్రెస్ సర్కార్ తీరుతోని రైతన్నలు ఎట్లా ఆగమైన రోజపు కాచిండు. మా నాయకుడు మా రాజేశ్వర రెడ్డి గారు, మా హరీష్ రావు గారు, వీళ్ళందరూ, మా దయాకర్రావు గారు, ఆ ప్రాంత నాయకులు రాజయ్య గారు అందరూ పోయి ఈ దున్నపోతు లాంటి ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర నుంచి లేపేదాకా 35 రోజుల తర్వాత మొద్దు నిద్ర లేచి ఆఖరికి పంపులు చాలు చేస్తే ఇలా 600 కోట్ల నష్టం, పంట నష్టం ఒక్క జనగామ జిల్లాలో వచ్చింది. అందుకే అంటున్నాం మేము, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు, రేవంత్ రెడ్డి యొక్క తెలివి తక్కువతనం తెచ్చిన కరువు, రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారి మీద ఉన్న గుడ్డి ద్వేషం తెచ్చిన కరువు తప్ప ఇంకోటి కానే కాదు. సర్కారు ముందు చూపుతోని రైతన్నలకు నీళ్లు ఇచ్చే ఉపాయం చేస్తే ఈ తీరుగా ఉండకపోవు. ఇప్పుడు వస్తున్న నీళ్లు కూడా మా లీడర్లు కొట్లాడితేనే ఇచ్చిండ్రు తప్ప కాంగ్రెస్ కు నీళ్లు ఇయ్యాలనే ఆలోచనే లేదు అన్నట్టు చెప్పిండు. అంతేకాదు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సర్కారును డిమాండ్ చేసిండు. గోదావరిలో నీళ్లుండి, కృష్ణల నీళ్లుండి వాడుకోలేని తెలివి తక్కువతనం కారణం, చెరువులు నింపలేని తెలివి తక్కువతనం, పంప్ హౌజులు టైం కు స్టార్ట్ చేయలేని తెలివి తక్కువతనం, బరాజ్ ఏమన్నా చిన్న ప్రాబ్లం ఉంటే రిపేర్ చేసి నీళ్లు తీసుకోవాలనే సోయిలేని తనంతోనే ఈ ప్రభుత్వం ఇవాళ బాధ్యత మరిచింది. అందుకే మేము రాష్ట్ర ప్రజల తరపున అడుగుతా ఉన్నాం, ఎక్కడెక్కడైతే పంట ఎండిపోయిందో ఎకరానికి 25,000 రూపాయల చొప్పున వెంటనే ఈ బడ్జెట్ లో డబ్బులు కేటాయించి నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. లేకుంటే తెలంగాణ రైతులు ఆగమయ్యే కథ అవుతుంది. బడ్జెట్ లో పైసలు కేటాయించి వాళ్ళని ఆదుకోవాలి అని కోరిండు. అన్నిటికీ కారణమైన కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలి అన్నట్టు గట్టిగా అడిగిండు. మరి చూడాలే పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులను కాంగ్రెస్ సర్కారు ఆదుకుంటుందో లేకుంటే గడ్డి గంగల పోతేంది వడ్లు వాగుల పోతేంది అన్నట్టు చేస్తుందో చూడాలి.